రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో ఎవరివైతే ధాన్యం ఉంటుందో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం జరుగుతోందని, దీంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ప్రమాదాలు జరిగితే ధాన్యానికి సంబంధించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. శంకరంపేట ఆర్ మండల గ్రామ ప్రజలు రోడ్లపై ఈ వరి ధాన్యాలు వేయడం వల్ల వచ్చే వాహనాలకు అంతరాయం ఏర్పడి ఎదురు వచ్చే వాహనాలు ఢీ కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి రోడ్లపై ఉన్న వరి ధాన్యాలను కొద్దిగా వేరే ఇబ్బంది లేని ప్లేసుల్లో వేసుకొని ప్రయాణాలకు ఆటంకం కలిగించొద్దు. దయచేసి అందరూ ఆ ధాన్యాలను తీసేయగలరు. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అట్టి వారిపై కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మండలంలోని ప్రజలు తెలియజేసేది ఏంటంటే, ఈ మధ్యన సైబర్ నేరగాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి లాటరీలు వస్తున్నాయి అని, లేదా వేరే వేరే ఆశలు చూపి, లేదా మరికొంతమంది భయపెట్టి మీకు డ్రగ్ పార్సిల్లో మీ అడ్రస్ ఉంది, మీ ఆధార్ కార్డు నంబర్ ఉందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎటువంటి బెదిరింపు కాల్ వచ్చినా, పోలీసులు అని చెప్పి వీడియో కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా నా నంబర్కి ఫోన్ చేయగలరు. లేదా దగ్గర ఉన్న వాళ్ళైతే పోలీసుని సంప్రదించగలరు. ఏ పోలీస్ అధికారి మీకు డ్రగ్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఫోన్ చేసి బెదిరించే అవకాశం లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా బెదిరింపు కాల్స్ మీకు వస్తే మమ్మల్ని సంప్రదించి మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోగలరు. ఎవరికి కూడా రెస్పాండ్ కావద్దు. అదేవిధంగా లాటరీ జరిగిందని చెప్పేసి కొద్ది డబ్బు ఆశ పెట్టి మన నుంచే డబ్బు గుంచే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి అటువంటి వారికి కూడా దూరంగా ఉండండి. ఎవరికి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మండలంలో ఎవరైనా ఎక్కడైనా గాంజా విక్రయాలకు పాల్పడుతున్నారనే సమాచారం మీకు అందితే అట్టి విషయాన్ని శంకరపేట పోలీస్ స్టేషన్ కానీ, ఎస్హెచ్ఓ నంబర్ కానీ, పిఎస్ నంబర్ కానీ తెలియజేస్తే మీ పేరు బయటకు రాకుండా ఆ గాంజా నేరస్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇట్టి విషయంలో మీ పేరు కానీ, మీ ఫోన్ నంబర్ కానీ బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మాది. కాబట్టి ఎవరైనా గాంజా విక్రయాలకు పాల్పడే వారి వ్యక్తుల విషయాలు మన పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని కోరుకుంటున్నాను.